నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అమలపాడు గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ ఏవైనా సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు పి చంద్రమౌళి, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విఠల్ పాల్గొన్నారు. పెన్షన్ కానీ ప్రతి నెల మొదటి తారీఖు, ఒకవేళ మొదటి తారీఖు ఆదివారం వస్తే ఒక రోజు ముందుగానే అందరికీ 4,000, వికలాంగులకు 6,000, మరీ మంచం మీద ఉన్న వాళ్ళకి 10,000, 15,000 దాకా ఇస్తున్నాం. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. దీపం 2 పథకం కింద అర్హులైన వాళ్ళందరికీ సిలిండర్లు. ఇక మహిళలందరికీ దీనికి అర్హత లేదు, మహిళ అయితే చాలు, ఆధార్ కార్డు ఉంటే. మొదటి వరకు జిల్లా అనుకున్నది, ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా మనం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయొచ్చు. అలాగే చేనేత కార్మికులు కూటమి పాలనపై ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకోవడానికి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఈరోజు వజ్రపుకొత్తూరు మండలం అమలపాడులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరులు షణ్ముఖరావు గారికి, అలాగే దీన్ని పర్యవేక్షించిన క్లస్టర్ ఇన్ఛార్జ్ పాపారావు గారికి, మరియు ఎప్పుడు వచ్చినా అదే ఆదరణ. ముఖ్యంగా ఇక్కడ ఆడపిల్లలు, వాళ్ళ రుణం మాత్రం ఎప్పుడు తీర్చుకోలేము. 2019లో వచ్చినా, ఓడిపోయాకొచ్చినా, గెలిచాకొచ్చినా తెలుగుదేశం మీద, గౌతు కుటుంబం మీద, చంద్రబాబు నాయుడు గారి పాలన మీద అదే గౌరవం. ఈరోజు కూడా అదే మరొకసారి నిరూపమైంది. 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 పథకాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలు. అభివృద్ధి పథకాలంటే ఈరోజు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అలాగే మంచినీరు కానీ, ఇతరత్రా కానీ ఇవన్నీ అభివృద్ధి పథకాలు అంటారు. అలాగే సంక్షేమ పథకాలు ఈరోజు మనం ప్రతి నెల మొదటి తారీఖు, ఒకవేళ మొదటి తారీఖు ఆదివారం అయితే ఒకరోజు ముందుగానే ఉదయం 6:30, 7 లోపల ఇంటింటికి తీసుకొని ఇస్తున్న పెన్షన్లు కానీ, అదేవిధంగా మా ఆడపిల్లలకి రాష్ట్రం మొత్తం ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికన్నా దీనికి ఎటువంటి అర్హత అక్కర్లే, ఆడపిల్లలు ఒక ఆధార్ కార్డు పట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళడానికి కానీ, అలాగే రైతన్నలకి అన్నదాత సుఖీభవ కానీ, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్న తల్లికి వందనం కానీ, ఇలాగా ఈరోజు ఆటో సోదరులకు ఇస్తున్న ఆటో వృత్తి కానీ, ప్రతి ఒక్కటి కూడా మాట మీద నిల్చుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. 2 సంవత్సరాల్లో దాదాపు 195% ఈరోజు మేము పూర్తి చేశాం. అదేవిధంగా మరిన్ని ఏ ఒక్క పథకం కూడా మీకు మాట ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ప్రతి పథకాన్ని అమలు చేసే ముందుకు వెళ్తామని చెప్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి కూడా తరలి వచ్చి అత్యంత ఆదరాభిమానాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెద్దలకి, మా ఆడపిల్లలకి, ఇక్కడున్న గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపు.